జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వాలంటీర్లంతా సుమారుగా రాష్ట్రంలో 2,50,000 మంది వాలంటీర్ని గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో విస్మరించారని, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వారందరూ ధర్నా చౌక్ దగ్గర విజయవాడ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటామన్న విషయాలని స్పష్టంగా తెలియజేయాలని వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వాలంటీర్లు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే తమల్ని విధుల్లోకి తీసుకోవాలని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వాలంటీర్కి 10,000 రూపాయల వేతనాన్ని కూడా అందించే విధంగా చర్యలు చేపట్టాలని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్న మండలిలో మంత్రి బాల వీరాంజనేయులు చేసిన వ్యాఖ్యలపై దుమారం అయితే పూర్తి స్థాయిలో రేపింది. అప్పటి నుండి వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా విస్మరించినట్లు కూటమి ప్రభుత్వం తెలుస్తున్నట్లు వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాలంటీర్ వ్యవస్థను తీసుకోవాలని, వారికి జీవన వృద్ధిని కల్పించాలని, ప్రజలతో మమేకమైన తమ జీవితాలను ఇప్పుడు ఆపివేయడం సరైన విధానం కాదని చెప్పారు. అయితే ఇప్పటికే మంత్రులను యూనియన్ సంఘాలు ఇప్పుడు కలిసినట్టు చేశారు. అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏంటంటే, మేము కోవిడ్ టైంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజల కోసం ఎన్నో సేవలు చేశామని, అదేవిధంగా మొన్న సింగనగర్ ఇటు ప్రాంతాల్లో జక్కంపూడి, సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వరద ముంపు గురైన కుటుంబాలను కూడా తాము దగ్గరుండే అన్ని పరిష్కారాలు ఏర్పాట్లు చేశామని, మా సేవలు ఎందుకు వినియోగించుకున్నారని సూటిగా ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ టైంలో కూడా ప్రజలకు కాపాడేందుకు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని మమ్మల్ని గుర్తించారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమల్ని వినియోగించుకొని పక్కన విశ్లేసినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తమల్ని విధుల్లోకి తీసుకోవాలని, అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏదైతే 10,000 వేతనం ఉందో అది కూడా తక్షణమే అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కష్టపడి 5 సంవత్సరాలు వర్క్ చేశాము. ఈ రోజు సడన్ గా ఉద్యోగంలో లేరు, మీరు మాకు ఈకేవైసీ తీసేసారు. మొన్నటి వరకు అటెండెన్స్ వేసాము, ఈకేవైసీ వేసాము. ఈ రోజు అయితే పూర్తిగా తీసేసి అసలు వాలంటీర్ల పేర్లు వినపడకూడదు అన్నట్టు చేసేసారు. ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడినందుకు మాకు ప్రతిఫలము ఈ ప్రభుత్వంలో ఇలా దొరికిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఉద్యోగంలో ఉన్నాము, స్త్రీలు ఇంటి పట్ల ఉన్న స్త్రీలు బయటకు వచ్చి ఈ రోజు మేము జనాలకు ప్రజలకు సేవలు చేసుకుంటూ 5 సంవత్సరాలు ఎంతో వాళ్ళ మేము కుటుంబ సభ్యులాగా ఇమిడిపోయాము. ఈ రోజు వారు మా కుటుంబాన్ని మాకు ఇచ్చిన కుటుంబాల కూడా అడుగుతున్నారు, అమ్మా మీరు వర్క్ లో ఉన్నారా అని ఎంతో మంది అడుగుతున్నారు. అయినా గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన ప్రజలకు మేము సేవ చేసుకోవడానికి వచ్చిన మమ్మల్ని ఈ రోజు తీసేసి మాకు ఇచ్చిన గౌరవ వేతనం కూడా తీసేసి మమ్మల్ని పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేసేశారు. మాకు వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తీసుకురావాలి, మాకు ఇస్తా అన్న 10,000 జీతం మళ్ళీ ఇవ్వాలి. మీరు తిరిగి ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు జాయిన్ చేసుకోవాల్సిందో కోరుతున్నాం. మాతో వర్గం ఎందుకు వర్క్ ఏదైనా కానీ ఇప్పటి వరకు తక్షణాలు ఏ వర్క్ చేసినా కూడా కాదనుకున్నా చేసాము. మా ఉద్యోగాలు మాకు ఉన్నాయి, మీరు వచ్చిన తర్వాత మా 10,000 చేస్తా అన్నారు, కానీ ఈరోజు మా వ్యవస్థ లేదు, ఇవ్వలేదు సార్. కొత్త జీవం మీరు తీసుకురండి సార్, మీ ప్రభుత్వం కాబట్టి ఏదైనా అవుతుంది సార్. కాకపోతే మాకు ఒకటే రిక్వెస్ట్, అందరం కూడా లేడీస్ ఎక్కువ ఉన్నాం సార్ ఈ జాబ్లో. ఏంటంటే పిల్లల దగ్గర ఉంది కొంచెం వర్క్ చేసుకుంటాం, మాకు కూడా పిల్లలు తీసుకుంటాం, ఇంట్లో వాళ్ళకి కుటుంబంగా ఉంటుందని చెప్పి ఈరోజు చాలా చేసుకుంటాము. మేము వచ్చి సేవ చేయడానికి ముందుకు వచ్చాము సార్. కానీ దాని 10,000